హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్కి కాలర్ నెక్ అండ్ ఫాల్కేట్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. అంటే ఆల్రెడీ కట్ చేసిన డ్రెస్కే మనకు కాలర్ నెక్ కటింగ్ చేసి ఎలా కుట్టాలి, ముందు సైడ్ బటన్స్ పట్టి ఎలా కుట్టాలనేది ఈరోజు వీడియో అండి. ఇది వచ్చేసి ముందు సైడ్ అనమాట. ముందు సైడ్ 3 ఇంచుల వరకు కిందికి ఉంటుందండి రౌండ్. ఇది సెంటర్కి ముడతేసుకొని మనము మామూలుగా అయితే పొడవు 8 ఇంచులు ఉండాలండి. మనం ఇది వచ్చేసి 7.5 ఇంచు వరకు ఓపెన్ కట్ చేసుకోవాలండి. మామూలుగా మనం 8 ఇంచులుగా పెట్టుకుందాం. 8 ఇంచులుగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి కింద గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం ఇది సెంటర్కి సమానంగా ఉందా లేదని చూసుకొని ఓపెన్ ఇలా కట్ చేయాలండి. 7.5 ఇంచులకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా తిప్పేసుకొని అంటే ముడత తీసేసి నార్మల్గా వేసుకోవాలండి. మనకి ఈ ముందు బటన్స్ పట్టికి ఒక 1 ఇంచు అడల్పు గల క్లాత్ కుడతామన్నమాట. ఒక 1 ఇంచు కుట్టాలంటే మనము అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కట్ చేసుకోవాలన్నమాట. మనం కింద ఒక 1/2 ఇంచు ఉంది కదా, ఆ 1/2 ఇంచు కాడికి అంటే 1 ఇంచు సమానంగా పెట్టుకొని సెంటర్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెడతాం కదా, ఇలా గీసుకొని మనం పైన 7.5 ఇంచుకి గీసుకున్నాం కదండి. ఆ 7.5 ఇంచు నుంచి కింద హాఫ్కి ఇలా చూపిస్తున్న విధంగా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత మనం సేమ్ ఎలా గీసామో అలా కట్ చేసుకోవాలి. అంటే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. బెల్ట్ వచ్చేసి ఒక 1 ఇంచు వస్తుంది అనమాట. మనం 1 ఇంచు బెల్ట్కి కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి ఈ ముందు పట్టీల కోసం అనమాట. ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి దానికాడికి పొడవు ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం 1/2 ఇంచు కుట్టుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు ఒక 1/2 ఇంచు కుట్టుకోవాలి. ఇది వచ్చేసి 3 ఇంచుల ఎడల్పు ఉండేటట్టు చూసుకోవాలి. పొడవు దానికాడికి కొంచెం పొడవు ఉండేటట్టు చూసుకోవాలి అండి. ఇప్పుడు మనకి ఇది మడిచి కుట్టుకుంటే అటు ఇటు మడిచి కుడితే 1 ఇంచు వస్తుందండి. 3 ఇంచుల క్లాత్ తీసుకొని మనం బెల్ట్ మడిచి కుడితే 1 ఇంచు వస్తుంది అనమాట. మనం డ్రెస్ని ఫస్ట్ తిరగదేసుకొని కుట్టుకోవాలన్నమాట. మనం కింద ఓపెన్ కట్ చేసాం కదండి అటు ఇటు, అక్కడికి మాత్రమే కుట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడికి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింద పెట్టేసుకొని ఇటువైపు కూడా సేమ్ అంతే కుట్టుకోవాలి. తర్వాత మనం పైకి పెట్టుకోవాలండి. డ్రెస్సు పైకి పెట్టుకొని మనం 1/2 ఇంచు ఖర్చు పెట్టి కుట్టుకున్నాం. ఇప్పుడు కూడా మనం 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. 1/2 ఇంచు 1 ఇంచు పోతుంది. 2 ఇంచులో అటు ఇంచు ఇటు ఇంచు 1 ఇంచు వచ్చేటట్టు పెట్టుకొని చూసుకొని కుట్టుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలా అలా మనం అంటే క్లాత్ మనం ఓపెన్స్ ఎంత కట్ చేస్తామో దాన్ని బట్టి బెల్ట్ కుట్టుకోవాలండి. లేదంటే మనం అవి చిన్న కట్ చేసి ఎక్కువ పెట్టుకున్నా కానీ ముందు సైడు బాగోదన్నమాట. అందుకని మనం ఆడ 1 ఇంచు కట్ చేసాం కాబట్టి బెల్ట్ కూడా 1 ఇంచు వచ్చేటట్టే కుట్టుకోవాలన్నమాట. ఇలా పైకి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అడుగు వైపు నుంచి 1/2 ఇంచు మర్చుకోవాలి. అటు 1/2 ఇంచు 1 ఇంచు వచ్చేటట్టు సేమ్ సమానంగా చూసుకుంటూ నీట్గా చివరికి కుట్టేసుకోవాలండి. ఇవైతే యూనిఫామ్ క్లాత్ కదా, ప్యాంట్ క్లాత్ చాలా మందంగా ఉంది. నేను బక్రం కూడా ఉపయోగించుకోవడం లేదండి. మీరు కావాలంటే బక్రం వేసైనా కుట్టుకోండి. ఇప్పుడు ఏదైనా మీకు చేతి వల్ల ఒకవైపు పైకి ఒకవైపు కిందికి పెట్టుకోవాలండి. మామూలుగా మౌక్స్ పట్టి కాజా పట్టి లాగానే సేమ్ మనం కింద వైపు పెట్టుకున్న దాన్ని అడుగు వైపు పెట్టేసి మనం ఓపెన్ కట్ చేస్తాం కదా, అక్కడికి సేమ్ సమానంగా చూసుకుంటూ దాని మీద పట్టి మీద వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ముందు అడ్డం కుట్టేసుకోవాలి. ఓకేనా, అడ్డం కుట్టేసుకొని మనం ఎక్స్ట్రా ఎంతైనా తీసుకోమని చెప్పాను కదా, మీకు పట్టి పొడవు అనుకుంటే కట్ చేసుకోండి. మామూలుగా ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఇది ఒక 8 ఇంచులు, అదొక 2 మొత్తం 10 ఇంచులు అయితే సరిపోతుంది. మరి మీకు ఏ షేప్లో అయితే అయినా మడతేసుకోవచ్చు. పలకగైనా మడతేసుకోవచ్చు. మనం కట్ చేసినప్పుడు క్రాస్గా కట్ చేశాను కదా, అలా అయినా కుట్టుకోవచ్చు. మీకు ఎలా అయినా కుట్టుకోవచ్చు అండి. ఇలా దాని మీద సేమ్ చివరికి వచ్చి కుట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా తీసిన తర్వాత ఇలా ఓపెన్గా ఇలా ఉంటుంది. దీనికి బటన్స్ ఒక 3 బటన్స్ పడతాయండి. కాలర్కి కింద సైడ్ ఒక 2. ఇప్పుడు మనం 2 భుజాలు కలిపి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత కాలర్ చూపిస్తానండి. చూసారు కదా, ఇలా జాయింట్ చేశాను.
ఇప్పుడు మనం రెండు పట్టీ పట్టుకొని మనం సమానంగా ముందు ఆ లూజ్ ఎంత ఉంది, నెక్ లూజ్ అనేది మనం కొలుచుకోవాలండి. మనం కాలర్ కట్ చేసుకోవాలంటే చూసారు కదా, సేమ్ ఇలా సమానంగా పట్టుకుంటూ ఎక్కడ కూడా లాగకూడదండి. అలాగే మనం కాలర్ కుట్టేటప్పుడు కూడా లాగకూడదు. మనం దాన్ని పట్టుకొని కూడా తేడా వస్తుందండి. 2 పాయింట్లు ఉందండి, 9 ఇంచులు 2 పాయింట్లు ఉంది. మనం దానికోసం ప్యాంట్ క్లాత్, నేనైతే ఇది లంగా క్లాత్ వాడానండి. అంటే యూనిఫామ్స్కి, లంగాకి, ప్యాంట్కి ఒకటే కలరు, కాకపోతే లంగా కొంచెం మందంగా వస్తుంది అనమాట. నేను అందుకని లంగా క్లాత్ వాడాను, బక్రం వాడకుండా. ఇప్పుడు కొంచెం ఎడల్పున్న క్లాత్ తీసుకొని పైన ఒక 5 ఇంచుల వరకు, అంటే డబల్ మడత వేసుకొని ఒక 5 ఇంచుల వరకు పొడవు పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి 8 ఇంచుల దాకా ఉంది ఎడల్పు. ఇప్పుడు మన కాలర్ ఎంత అండి, మనం నెక్ దగ్గర నేను 3 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఆ 3 ఇంచులకి కిందికి ఇలా పెట్టేసుకోవాలి. 5 ఇంచుల పొడవు, 3 ఇంచుల ఎడల్పుకి ఇలా తీసుకొని మనం కాలర్ ఎడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలండి. అంటే 1/2 ఇంచు మడిస్తే ఒక 1 ఇంచ్ సరిపోతుందండి. 1.5 ఇంచు తీసుకోవాలన్నమాట క్లాత్. ఇలా రౌండ్గానే తీసుకుంటే కాలర్ బాగుంటుందండి. ఇప్పుడు మనం గీసుకున్న దాని మీదనే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకుంటేనే కాలర్ కూడా అంత సమానంగా వస్తుందండి. అందాజుగా కూడా తీయచ్చు. మామూలుగా సీనియర్స్ అయితే అందాజుగా కూడా కట్ చేస్తారు. మనం ఇలా టేప్ ఉపయోగించి తీస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఇది పెట్టాం కదా, సేమ్ దానిలాగానే ఇంకొంచెం జరిపి ఇంకొకటి తీసుకోవాలన్నమాట. ఓకే కదా. ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చింది ఎడల్పు, 9 ఇంచుల 2 పాయింట్లు వచ్చింది. మనం సేమ్ అంతే ఇటువైపు నుంచి కొలుచుకోవాలండి. అంటే ఎక్స్ట్రా ఉన్నది మనం అటువైపు కట్ చేసుకోవాలి. టేప్ని ఇలా మెల్లమెల్లగా జరుపుకుంటూ కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకోవాలండి. కాలర్ అనేది ఇటు పెద్దగా ఉన్న వైపే చూసుకోవాలి. ఓకేనా. చూసారు కదా, మనకి ఖర్చుకు మిగిలింది అంతే, అంటే ఆల్మోస్ట్ సరిపోయింది. కొంచెం కట్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వస్తే మనకి రౌండ్ కలరు బాగుంటుందన్నమాట. మనం బక్రం ఉపయోగించవచ్చు. ఇది ఆల్రెడీ మందంగా ఉంది కాబట్టి నేను ఉపయోగించుకోలేదండి. ఇప్పుడు ఎడల్పు వైపు ఉన్నదాన్ని ఒక 1/2 ఇంచు మర్చుకొని ఇలా కుట్టుకోవాలండి. చివరికి కుట్టుకోవాలి. ఇలా చివరికి అంటే అటు చివరికి కదండి, క్లాత్ చివరికి కుట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు మర్చి కుట్టుకున్న క్లాత్ని పెట్టేసి దీని మీద మనం చూసారు కదా, ఒక 1/2 ఇంచు పైన ఇలా వదులుకొని మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అంతే కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా కుట్టుకుంటే మళ్ళీ మనం కాలర్ కుట్టుకునేటప్పటికి సరిపోదన్నమాట. ఇప్పుడు ఇటు కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు కదులుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మామూలుగా అయితే 1/2 ఇంచు అండి, నేను సారీ చెప్పని మర్చిపోయాను. 1/2 ఇంచు ఖర్చుకి ఇటు కుట్టుకున్నాను, 1/2 ఇంచు మడిచి కుట్టుకున్నాను. 1/2 ఇంచు 1/2 ఇంచు పోతే 1 ఇంచే పూర్తిగా నెక్ కాలర్ వస్తుందండి. మనకి సెంటర్కి ఇలా డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్న తర్వాత తిప్పు కుట్టుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి అండి. మామూలుగా ముందే పైన కుట్టేసుకోకూడదు, రబ్ చేసుకోండి. లేకపోతే మీ కాడ ఐరన్ బాక్స్ ఉంటే ఇస్త్రీ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మందంగా ఉంటుంది కాబట్టి ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అందుబాటులో లేదు, అందుకని నేను ఇలా రబ్ చేశాను. తర్వాత మనకి డ్రెస్కి సెంటర్ పాయింట్ పెట్టుకొని దీనికి కూడా గుర్తు పెట్టుకోవాలండి. మనం కుట్టుకునేటప్పటికి సెంటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒకవేళ ఎక్కువ అనుకో మనం స్టార్టింగ్లోనే సగానికి తీసుకోవచ్చు. అదే పూర్తి గుట్టినాక ఒకవైపు ఎక్కువ వస్తే బాగోదు కదండి, అందుకని ఇలా సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఇది కాలర్ ముందు కుట్టుకునేటప్పుడు మనం తిరిగేసి మాత్రమే కుట్టుకోవాలండి, నార్మల్గా పెట్టుకోకూడదు. ఇలా తిరిగేసి పెట్టుకొని మనం ఖర్చు కోసం ఎంత వదులుకున్నాం కాలరు సేమ్ అంతే పెట్టుకోవాలండి. అలాగే పై క్లాత్ కాలర్ క్లాత్ ఒకే లూజ్ లాక్కొని కుట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా, పైది గట్టికి లాగేసి కిందది లూజుగా పట్టుకున్నా మనకి తేడా వస్తుంది. 2 సమానంగా లాక్కుంటూ కుట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. చూసారు కదా, ఇలా సెంటర్ పాయింట్కి దానికి సమానంగా వచ్చింది. మొత్తం తర్వాత కుట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఖర్చు ఉంటుంది కండి, లోపల దానికి నీట్గా పెట్టేసుకోవాలి. దారాలు అవన్నీ ఖర్చు కొంచెం కూడా కనపడకూడదు. ఇలా లోపలికి మొత్తం నీట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట.
చూసారు కదా, మామూలుగా ఒక పావు ఇంచు పైకి వచ్చింది మనం మడుచుకున్నది. మనం కుట్టేది చివరికి వస్తుంది అనమాట. కుట్టు మనం దాని మీదకి ఎక్కించకుండా ఇలా చివరికి కుడితే పావు ఇంచు గ్యాప్లో కుట్టు డబుల్ కుట్టు కనపడుతుంది. చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇలా తిప్పేసి చివరన కుట్టేసుకోవాలండి. ఇక్కడ మూల వైపులు క్లాత్ అడుక్కిపోయినా అది లాక్కొని నీట్గా కుట్టుకోవాలండి. ఇలా రబ్ చేసుకొని మళ్ళీ చివరిగా కుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారి చూస్తే మీరైనా కుడతారు. కటింగ్ కావాలన్న వాళ్ళు నేను ముందు వీడియోలో కటింగ్ వీడియో కూడా పెట్టానండి. ఫుల్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకోసం నేను మళ్ళీ వీడియో చేస్తాను. అంతేనండి, చాలా ఈజీగా కుట్టడం అయితే అయిపోతుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమ సైనింగ్.